నమస్కారం ఫ్రెండ్స్. మనము వేరే వాళ్ళపై నిందలు మోపే ముందు మన బలహీనతలను, మన బలాలను ఫస్ట్ బేరీజు వేసుకోవాలి. మనకు ఏదైనా చేత కాలేదు అంటే కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఆ పని చేసేవాడు రీప్లేస్ అయిపోతూ ఉంటాడు, రీప్లేస్ చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా తమ సామర్థ్యంపై, తెలివితేటలపై, బలంపై ఆధారపడి ఉంది. అంటే ప్రపంచాన్ని శాసించేది రిజర్వేషన్లు కాదు. మనం ఆర్టీసీల దస్తీలేసి సీట్లల్లో కూర్చున్నట్టు మనం రోజువారీ జీవితాన్ని అలాగే చూస్తాం. ఖాళీ సీటు ఉందంటే ముందు దస్తీ వేద్దాం, అసలు ఎక్కగలమా లేదా అది పక్కన పెడితే, ఏ విధంగా ఏ మార్గంలో ఎక్కాలో అది ఎక్కకుండా కిటికీలోంచి దస్తీలు వాడేసి ఇది మా సీటు అనే సంస్కారం గల వ్యక్తులం మనం. అంటే ఏదైనా షార్ట్కట్ రూట్, ఏదైనా ఈజీ రూట్లో మనకు పని అయిపోవాలి. కష్టతరమైనవి, ఏండ్ల కొద్దీ టైం పట్టేవి, ఇవి మనకు రుచించవు. మన బుర్ర కూడా బిజినెస్ చేసే బుర్రలు కావు. మార్వాడీలు, గుజరాతీలు కొన్ని వందల ఏళ్ళుగా బిజినెస్లో ఉండి దానికోసం సాక్రిఫైసెస్ చేసి ఊరు కాని ఊళ్ళకు వెళ్ళి అక్కడ స్థిరపడి తమ సొంత ఊళ్ళను వదలాలంటే ఎంత బాధతోని వదులుతారో వాళ్ళకే తెలుసు. అంటే ఎదురెదుతూ కష్టాలను నవ్వుతూ భరిస్తూ ఒక బిజినెస్ మైండ్ సెట్తో దేశంలో ఎక్కడైనా సెటిల్ అయ్యే మెంటాలిటీతో మనం పోటీ పడాలి. ఎంత డిఫికల్ట్ చూడండి ఇది. అసలు ఇప్పుడు తెలంగాణలో ఉండే ప్రాబ్లం ఏమంటే, ఎక్కడ చూసినా ఈ మార్వాడీలు, గుజరాతీలు తిష్ట వేసి కూర్చున్నారు అనేది ప్రాబ్లం కదా. వాళ్ళు తిష్ట వేయగలుగుతున్నారు అంటే దాని వెనుక ఉన్న బలాలేమి? ఫస్ట్ వాళ్లకు ఓపిక ఉంది, బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వ్యాపారం చేసే చాకచక్యం ఉంది. ఈ 4 ఉంటే ఎవరైనా బిజినెస్ చేయవచ్చు. మరి దీంట్లో ఏదైనా ఒక 2 గుణాలు తక్కువంటే మీరు బిజినెస్ చేయలేరు. మనము వీళ్ళపై పడి ఏడ్చే కన్నా మన రాష్ట్రంలో మనము బిజినెస్ ఎందుకు చేయలేకపోతున్నాం, దీనిపై దృష్టి పెట్టకుండా వాడు వేల కిలోమీటర్ దూరం, వందల కిలోమీటర్ దూరం నుంచి వచ్చి మన రాష్ట్రంలో షాపులు తీసి సక్సెస్ఫుల్లీ నడిపిస్తున్నాడని ఏడుస్తున్నా. తెలంగాణలో ఇలాంటి ఆడంగి వెధవలు 98% ఉన్నారు. ఆడంగి వెధవలు 98% ఉన్నారు. అంటే ఏడ్చేవాళ్ళు. మరి
ఈ ఏడుపు ఎందుకు వస్తుంది అంటే డెఫినెట్లీ వాళ్ళకున్న స్కిల్స్ వీళ్ళకి లేవు, వాళ్ళకున్న ఫైనాన్స్ రిసోర్సెస్ వీళ్ళకి లేవు, వాళ్ళకున్న ఓపిక వీళ్ళకి లేదు, వాళ్ళకున్న చాకచక్యం వీళ్ళకి లేదు. 4కు 4 ముఖ్యమైన క్వాలిటీస్ వీళ్ళలో లేనే లేవు. ఎందుకు లేవు? ఇది కూడా చాలా ముఖ్యం కదా, ప్రశ్న వేసుకోవాలి కదా. ఎందుకు లేవు? ఎందుకు లేవు అంటే క్లియర్. వీళ్లకు అంటే ఏదైనా ఈజీగా అయిపోవాలి, వాళ్లకు చదువుకు తగ్గ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ రావాలి, ప్రభుత్వం వీళ్ళకి విద్య అందించి జాబ్స్ కూడా అందించాలి. అంటే ఫ్రీ గిఫ్ట్ లాగా. ఇప్పుడు మనటోరకు ఏముండంటే ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలట. కాపీలు కొట్టి పాస్ అయ్యే మన తెలంగాణలో అంటే నియర్లీ ఒక 80% స్టూడెంట్స్ కాపీ కొట్టే పాస్ అవుతున్నారు. వీళ్ళు ఎలాగో అలాగా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్లో, కొంతమంది ప్రైవేట్ జాబ్స్లో, అరాకొరా జాబ్స్లో సెటిల్ అవుతున్నారు. కొంతమంది వేరే వాళ్ళని చూసి అంటే బిజినెస్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు సంపాదించే డబ్బులను చూసి వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళని చూసి కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందంటే వాళ్ళు సంపాదించే డబ్బులు, అరే తెలంగాణ సమాజంలో ఇంత డబ్బు ఉందా, 100 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి చదువు సంధ్య లేకుండా షాపులు తీసి తెలంగాణలో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. అది కడుపు మంట. తెలంగాణలో ఎప్పటి నుంచో డబ్బు ఉంది, ఎప్పటి నుంచో జనాలు ఉన్నారు, దాన్ని ట్యాప్ చేసే కెపాసిటీ మన దగ్గర లేదు అని దేవుడు ముందర పోయి ఏడవండి మీరు. ఇక్కడున్న మార్వాడీల, గుజరాతీల మీద ఏడ్చే కన్నా దేవుని దగ్గర పాదాల దగ్గర పోయి, దేవుడా మమ్మల్ని ఇంత మూర్ఖంగా ఎందుకు కన్నావు, ఈ ప్రపంచంలో ఏడ్చావు, చదువు సందా లేని మార్వాడీలు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు, కానీ బాగా చదువుకున్న మేము చిన్న బిజినెస్ కూడా చేయలేకపోతున్నాం, ఎందుకు దేవుడా అని దేవుడిని అడగండి. బహుశా దేవుడు కరుణిస్తుండొచ్చు, మీకు సరైన సమాధానం ఇస్తుండొచ్చు. అది విడిచిపెట్టి బతుకు తెరువు కోసం మన రాష్ట్రానికి వచ్చినట్ట వీళ్ళు. బతుకు తెరువు కోసం రాష్ట్రంలో రాలేవాళ్ళు, మనకు బతికే సోర్స్, జీవన విధానం నేర్పడానికి వచ్చిన వాళ్ళు. ఒరే సన్నాసులారా, మీరు మమ్మల్ని చూసి నేర్చుకోండిరా. 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మీ రాష్ట్రంలో పాతుకుపోయి బిజినెస్ బ్రహ్మాండంగా చేసి కోట్లు సంపాదిస్తున్నాము, మీరేంద్ర గట్క తిని కళ్ళు దాగి పండుకుంటుర్రు, గొంగడు కప్పుకొని లేవండిరా సన్నాసులారా అని వాళ్ళు వచ్చి మనకు నేర్పిస్తున్నారు. మనం నేర్చుకోవాల్సింది అది, సిగ్గుపడవలసింది అది. ఇంత చదువులు చదివి, ఇంత కాపీలు కొట్టి అక్కడ గవర్నమెంట్ జాబు రాక ఇక్కడ ప్రైవేటు వాళ్ళు ఠీఠూ పోమని చెప్తే దిక్కుతోచని స్థితిలో రోడ్లపై తిరిగి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు గో బ్యాక్, వీళ్ళు గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్ అని మేము అనలేదు. ఆంధ్ర వాళ్ళని పంపేయలేదు, వాళ్ళ ఆంధ్ర పెత్తందారితనాన్ని పంపించినమాట. ఎక్కడ పంపించిండ్రా? తెలంగాణ అయినాక మ్యాక్సిమం తిన్నది వాళ్ళే, మ్యాక్సిమం డెవలప్ అయింది ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ ఇంకా వెనుకబడ్డది. అంటే కొద్ది సెల్ ఫోన్లు తీసుకొని రోడ్ల మీద తిరుగుతుంది తెలంగాణ వాళ్ళు తప్ప దానికన్నా ఎక్కువ ఏ డెవలప్మెంట్ కాలేదు. కాపీ కొట్టడంలో ఇంకా మంచిగా ఆరితేరు మనవాళ్ళు. మరి కాపీ కొట్టి ఎగ్జామ్లు అంటే బేసిక్ ఎగ్జామ్లే కాపీ కొట్టే టైప్ అయితే ఇంకా బిజినెస్లో ఏం చేస్తారా మీరు? అంటే స్వతహాగా ఏదన్నా ఆలోచించి ఐడియా జనరేట్ చేసుకొని దాంట్లో బిజినెస్ చేద్దామనే స్కిల్స్ కొరబడినందుకే ఈ కుళ్ళు. బిజినెస్లో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇండియాలో ఏమంటే
అందరినీ కలుపుకొని పోవడం, మీ ఊరి వాళ్ళని, మీ తోటి వాళ్ళని, మీ సహోదరులని, మీ ఫ్రెండ్స్ని ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ చేసుకునే ఆ సహృదయము, ఆ చాకచక్యము, ఆ నేర్పరితనము లేని కారణంగా మీరు వారిపై 1000 ఏళ్ళు ఏడ్చినా మీరు వారి స్థాయికి చేరుకోలేరు. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ తమ్ముడిని దాంట్లో చేర్చుకోవడానికే 1000 సార్లు ఆలోచిస్తారు. మీ పక్కింటోనికి ఒరే మా బిజినెస్ నేర్పిస్తారా అని చెప్పడానికి కూడా వణికిపోతారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే వాడు నేర్చేసుకొని మనకు షటకోపం పెడతాడని, మన బిజినెస్లో చేరి వాడు మెలకువలు నేర్చుకుంటాడనే భయం. మరి ఈ భయం ఉన్నోళ్ళు వాళ్ళతో పోటీ ఎట్లా పడతారు? చాకచక్యము లేదు, డబ్బు లేదు, స్కిల్స్ లేవు, బిజినెస్ హిస్టరీ లేదు, 10 మందిని పోయే తత్వం లేదు. మీకు అనుమానం ఎక్కువ. వాడు నేర్చేసుకుంటే ఇప్పుడు మా దగ్గర ఇట్లనే ఉంటుంది. తెలంగాణ ప్రవృత్తి బ్రెయిన్ అంటే ఇట్లా ఉంటుంది. ఎవరికో నేను 100కు 25% వడ్డీ ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చేవాడిని. ఇక్కడ స్టాక్ మార్కెట్లో పెట్టి 100కు 25% వడ్డీ ఇచ్చేవాడిని ఒక కాలంలో. అయితే వాళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాలేమో పెట్టిండ్రు. వాళ్లకు ఓ 50% లాభాలు వచ్చినాయి. అయినాక వాళ్లకు కడుపులో తిప్పడం స్టార్ట్ అయ్యింది. ఈయన మనకి 20-25% ఇస్తున్నాడు అంటే ఈయనకి ఎంత వస్తుండొచ్చు? ఈయన మనకు 20-25% ఇస్తుండంటే ఈయనకి ఎంత వస్తుండొచ్చు అనే లోపల తిప్పడం స్టార్ట్ అయింది. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఇంత ఈజీనా? ఇన్ని డబ్బులు చేయొచ్చు, అందుకోసం మనకైనా 25% ఇస్తుండు, మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేమంది ఎవడైనా చేయొచ్చు, ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని యాప్ స్టార్ట్ చేయొచ్చు. ఒక 3 నెలలు 4 నెలలు డబ్బులు పెట్టిండ్రు, బెడిసి కొట్టింది, అంటే ఉన్నది ఊసిపోయింది. అప్పుడు అర్థమైంది. కానీ ఈగో ఎక్కడ ఊరుకుంటుంది? ఇప్పుడు 25% చాలా తక్కువ, వీళ్ళకి ఎంత వస్తుందో అని కడుపులు తిప్పేటోళ్ళు. అంటే మన మెంటాలిటీస్ ఎటు ఉంటాయి? వాళ్లకు స్కిల్ ఉండదు, వచ్చేది కూడా వదులుకుంటారు. ఎందుకంటే అసహనం. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చి ఉండరు, అది అందరూ ఒప్పుకోవాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత ముదనష్టపుగా ఉంటాయి. కూలీ చేసి గట్క దాగి కళ్ళు దాగి పండుకునే ఫ్యామిలీలలో మీరు సడన్గా అదే ఫ్యామిలీ నుంచి ఒకడు బిజినెస్ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ ఎట్లయితుంది? మీ బేసిక్ ప్రవృత్తి ఏంది? కూలీ బంద్ చేయడం, సాయంత్రం గట్క తిని లేదా జొన్న రొట్టె తిని మందు దాగి పండుకోవడం. ఇది మీ బేసిక్ ఫ్యామిలీ స్ట్రక్చర్. దీంట్లో నుంచి ఒకడు పుట్టుకొని వచ్చి వాడు బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ ఎట్లయితాడు? కాడు, ఛాన్సే లేదు. మీ తాత బిజినెస్ చేయాలి, మీ తండ్రి బిజినెస్ చేయాలి, మీ ఫ్యామిలీలో ఎవడు బిజినెస్ మ్యాన్ లేడు. అందరూ కూలీ చేయడానికి సిద్ధపడతారు. కానీ కూలీ అంటే ఏమి? పొద్దున్నుంచి సాయంత్రం పని చేస్తే దానికి వచ్చే డబ్బులు ఆ రోజుకు సరిపోయేంత మీ ఇన్కమ్. అంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు బిజినెస్ ఎలా స్థాపిస్తారు? ఇంపాసిబుల్. అంటే యావత్ తెలంగాణలో కోమటోళ్ళు తప్ప బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు అరాకొరా ఉంటారు. అంటే చేతి వృత్తుల వాళ్ళు, ఈ గోల్డ్ స్మిత్ ఇలాంటి పనులు చేసేవాళ్ళు, నాయి బ్రాహ్మణులు, ఇట్లా చిన్న చిన్న చేతి వృత్తులు, వాళ్ళ పారంపరిక కుల వృత్తులు చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు తప్ప ఇంకెవ్వరూ కాలేరు. ఎందుకు కాలేరు? ఎందుకంటే మన బేసిక్ తెలంగాణ సంస్కృతి ఏమంటే ఏదైనా ఈజీగా అయిపోవాలి. భూములున్నా అది కౌలుకిచ్చి కౌలు తినాలి. దున్నాలెవరు, రిస్క్ ఎవరు తీసుకోదు.
భూములు ఉంటే అది కౌలుకి ఇచ్చేసి కౌలు తింటా అడ్జస్ట్ అయి కావాలి. కానీ ఆ కౌలు తీసుకున్న వాళ్ళు లక్షలు సంపాదించినా పర్వాలేదు, కానీ మనం కష్టపడద్దు. అందుకోసం మన తెలంగాణ రాష్ట్రంలో వేలకు వేల ఎకరాలు బీడుబడి ఉన్నాయి. ఎందుకంటే భూమి ఉన్న రైతు బంధు వస్తుంది కదా అని బీడు గుడిచేసారు. అంటే నాగలి పెట్టే కన్నా బయట వచ్చే రైతు బంధు తినేసి సమ్మగా వండుకుందామనే మెంటాలిటీ ఉన్న రాష్ట్రంలో మనం బిజినెస్ సక్సెస్ అవుతుందని ఎట్లా అనుకుంటాం? ఇంపాసిబుల్ అది. రెండోది, మన రాష్ట్రం వాళ్లకు ఇండస్ట్రీస్ పెట్టడం అనేది బ్లడ్లో లేదు. ఇండస్ట్రీస్లో పనిచేసే తత్వం కూడా లేదు. చాలామంది కూలీ పనులు చేయడానికి అలవాటు పడ్డారు, చాలామంది ఆఫీసులలో దేకడానికి అలవాటు పడ్డారు, క్లర్కల్ జాబ్స్కి అలవాటు పడ్డారు, గవర్నమెంట్ జాబ్స్కి అలవాటు పడ్డారు. అంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్న సమాజం సడన్గా గుజరాతీ మార్వాడీలను ఛాలెంజ్ చేసి వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళ కల్చర్ గో బ్యాక్ అట. కల్చర్ ఎందుకు పోతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరు అంటుండు, వాళ్ళు ఇన్నేళ్ళున్నా వాళ్ళు బోనం ఎత్తారు. వాళ్ళు ఇన్నేళ్ళున్నారు కదరా, మేము తెలంగాణ వాళ్ళం, మేమే బోనం ఎత్తాం, మేము బ్రాహ్మిన్స్, మా దాంట్లో బోనం ఎత్తేది సంస్కృతి బోనాలు లేదు మా దాంట్లో. సంస్కృతి అని మాట్లాడతారు. పలారం బండి అని గుంచుతారు, అక్కడ పలారం పంచుతారు. అది ఎవడు ముట్టుతాడు? దాని పవిత్రత ఏముంది? అది ఎవడు పంచుతున్నాడు? ఏ చేతిని పంచుతున్నాడు? మందు దాగి పలారం బండి గుంచి దాంట్లో పలారం ఇది ప్రసాదం పంచితే దాని పవిత్రత ఏం కావాలి? ఆ దేవి మనసు అంటే క్షోభించదా? ప్రసాదం అంటే పవిత్రం. పలారం బండి అప్పుడు ప్రసాదాలు పంచుతారు కదా, ఎవరు పంచాలి? ఎవరైనా పంచవచ్చు, నీట్గా ఉండి తాగకుండా ఆ పరిశుభ్రమ ఆ నీట్గా ఉండే దీన్ని ఒక ఆయనకు అప్పగించి ఆయన ఆ ప్రసాదం పంచాలి. ఎవడెవడు చేయబెడతాడో ఏమేమి పెడతాడో ఇది మన సంస్కృతి. ఎవడైనా చేయబెట్టవచ్చు, ఏమన్నా చేయబెట్టచ్చు. ఒకడు ఇట్లనే గుడికి వచ్చి పూజారి ఎందుకో పక్కకు పోయాడు, ఏదో పని మీద జస్ట్ పోయిండు, వస్తా సారా అని నాకు చెప్పాడు. ఆయన వచ్చేలోపే ఒక ఆయన వచ్చి ఆ గర్భగుడి లోపల తీర్థం ఉంటే అది తీసుకొని పోసుకొని తాగుతుండు. ఆ పౌరోహితుడు వచ్చిండు, ఏమండి ఇది అంట. నీవిచ్చే తీర్థం అదే, నేను తీసుకునే తీర్థం అదే, నీవే ఇవ్వాలన్నా నేనే వేసుకుంటా అన్నాడు. ఇది మన సంస్కృతి. గర్భగుడిలా మాలాంటి బ్రాహ్మిన్స్కే లోపల అడుగుపెట్టే హక్కు ఉండదు, ఓన్లీ పౌరోహితుడు లోపల పోతాడు అంతే. ఆ పూజారి లోపల పోతాడు, వాళ్ళకే హక్కు ఉంటుంది. వేరే ఏ పూజారి వచ్చినా వాడికి లోపల హక్కు ఉండదు. ఆ గుడి నిర్వహించే పూజారి లోపల పోవాలి, ముట్టుకోవాలి, అది ఒక డిస్టెన్స్తోనే ఆయన ఇస్తాడు. ఈ సన్నాసి గర్భగుడి లోపల కాలు పెట్టి తీర్థం తీసుకున్నాడు. వాడు పోయినాక వాడిని తిట్టి పంపించి అయినాక శుద్ధి చేసి మళ్ళీ పూజ ఒకసారి చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. మార్వాడీలు బోనం ఎత్తుకోవాలన్నట, ఎత్తుకుంటలేరు. ఎందుకు ఎత్తుకుంటలేరు? వాళ్ళకి ఏదో సంస్కారంలో కొద్దిగా ఏదో తేడా కనిపించింది, ఆటవికంగా అనిపించింది, అందుకోసం వాళ్ళు ఎత్తుకుంటలేరు. నేను ఒకటి అడుగుతా, వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు కదా, మరి మీరు పోయి ఆ గాండియాలు ఎందుకు ఆడతారు? ఈ గణపతి ఇదంతా సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? మహారాష్ట్ర నుంచి వచ్చింది. మీరు చందాలు వసూలు చేసుకొని ఎంజాయ్ చేసే టైప్. గణపతి మీద భక్తి లేదు మీకు. చందాలు వసూలు చేసుకొని గణపతి పేరుతో మందు దాగి మజా చేసే టైపు మీరు. ఈ సంస్కృతి అందరు కాపీ చేయాలనా? సమ్మక్క సారక్క జాతర
వాళ్ళు చేసే త్యాగానికి మనం చేసుకునే జాతర. సమ్మక్క సారక్క వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకమైన ఆడవాళ్ళు. ఆ స్ఫూర్తినిచ్చిన ఆడవాళ్లకు మనం అక్కడ పోయి ఏం చేస్తాం, మొత్తం గలీజ్ గలీజ్ కంపు లేపి ఎక్కడంటే అక్కడ చెత్త వేసి ఆ చెత్త తీయడానికి ఒక నెల పడుతుంది. సమ్మక్క సారాలమ్మ జాతర అంటే పవిత్రమైన పవిత్ర భావనంతో పోయి అక్కడ బెల్లం నైవేద్యం ఇచ్చి తిరిగి రావాలి. ఇది ప్రొసీజర్. మనం ఏం చేస్తున్నాము, కోళ్ళు మేకలు మస్తు ఎంజాయ్ చేసుకుంటూ అన్ని గలీజ్ గలీజ్ పనులు చేసి మొత్తం ప్లాస్టిక్ చెత్త వేసి ఆ పవిత్రమైన దాన్ని మొత్తం గలీజ్ లేపి ఇది మన తెలంగాణ సంస్కృతి. ఏంటి సంస్కృతి మీది? ఇదేనారా సంస్కృతి? మీరు పోయిన స్థలాన్ని అపవిత్రం చేసి మొత్తం ప్లాస్టిక్ కవర్లు గబ్బు లేపి యాటలు కోసుకొని తిని మందు దాగి గబ్బు చేసి చెత్తమయంగా చేసి అంటే సమ్మక్క సారలమ్మ జాతర అయ్యే ప్రదేశం మొత్తం అడవి టైప్ ప్రదేశం. అక్కడ గబ్బు లేపి వస్తున్నారు. ఎందుకో పోతలేరు సమ్మక్క సార. ఎవడో పోతాడురా? ఇప్పుడు వెజిటేరియన్ వాడు ఎవడ పోవాలంటే భయపడుతాడు అక్కడ కండిషన్ చూసి. సమ్మక్క సారక్క అనేది ఒక పవిత్రమైన భావన పెట్టుకుని పోవాలి. అక్కడ జస్ట్ పోవాలి, బెల్లం నైవేద్యం వేసి నమస్కారం చేసుకొని రావాలి. అది సంస్కారం అంటే. యాటలు కోసుడు, కోళ్ళు కోసుడు, మందు దాగుడు, గబ్బు లేపుడు, ఇక్కడంటే అక్కడ లెటర్ని పోవుడు. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఏం సాంప్రదాయం రా? పక్కకే ఉన్న యాదగిరిగుట్టకు కార్ పైన పోవాలంటే 500 ఫీజు పెట్టిండు. ఇది మన సాంప్రదాయం. తిరుపతిలో ప్రసాదం ఫ్రీ, భోజనం ఫ్రీ, టిఫిన్ ఫ్రీ. ఎంత నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు తిరుపతి. అందుకోసం మన వాళ్ళు ఇక్కడి నుంచి కాళ్ళు ఇడ్చుకుంటే తిరుపతికి పోయి వస్తారు, కానీ యాదగిరిగుట్టకు పోవడానికి కింద మీద పడతారు. తేడా తెలుస్తారు కదరా? భక్తి కాదు ఇక్కడ, మొత్తం స్వార్థం, మొత్తం స్వార్థమే. అందరూ ఆటవికంగా భక్తిలో మునిగిపోవాలంటే మునిగిపోలేరు. మీరు ఆటకు వస్తుంటే చూడలేకపోతాం చాలామంది. మరి అది మానుకుంటారా? మీరు గుమ్మడికాయ వస్తారా? ఆట కోయాలంటే కోయాల్సిందే. ఇది మా సంస్కృతి. మళ్ళీ మన వెజిటేరియన్ అయిన మార్వాడీలు, గుజరాతీలు వాళ్ళు సహించలేరు కదా ఇది. మీరు పంచే ప్రసాదం తీసుకోలేరు కదా. వాళ్ళు బోనం మీదకి ఎత్తుతారు, మేమే ఎత్తలే లైఫ్లో. మా కులదేవత ఏముంటుంది, మా దేవుళ్ళు ఏమున్నాడు, శివుడు, విష్ణువు, వీళ్ళు మా దేవుళ్ళు. మా కులదేవత వేరే ఉంటుంది. ఆ కులదేవతను కొలుస్తారు. ఎక్కువైతే గ్రామదేవత, గ్రామాల్లో ఉంటే గ్రామదేవత. అసలు మీకు పక్కాగా మీ మీ సంస్కృతి ఏమో మీకే తెలియదు. ఒక గలీజ్ యాసను తీసుకొని ఇది మా తెలంగాణ యాస అని దాన్ని ప్రచారం చేసి గబ్బు లేపి బిత్తర్ సత్తి లాంటి యాక్టింగ్ చేసినోడిని తెలంగాణ వాదిగా గుర్తించి వాడిని చప్పట్లు కొట్టించి కోట్లు వాడికి ఇచ్చి దీన్ని అంటే సంస్కారంగా చెప్పి మనం బతికేస్తాం. అసలు మీకు బిజినెస్ వల్ల ప్రాబ్లం అవుతుందా, మీ ఇనెబిలిటీ అంటే చేతగానితనం వల్ల మీకు ప్రాబ్లం అవుతుందా, మీ దగ్గర డబ్బులేమి వల్ల ప్రాబ్లం అవుతుందా, మీకున్న ల్యాండ్స్ అమ్ముకోలేకపోతున్నారని ప్రాబ్లం అవుతుందా, మీరు పండించిన వడ్లు అమ్ముకోలేని అనే ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం వేరే ఉంది. వేరే వాళ్ళపై ఏడవకండి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ఎక్కడి నుంచి సంస్కరిస్తారు? ఎగ్జామ్లు కాపీ కొట్టకుండా రాసి చూపియండి. అప్పుడు పాస్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో అప్పుడు మీ స్థాయి ఏమో మీకు తెలుస్తుంది. మీకు తెలియదా 10th ఎగ్జామ్ మీరు ఊళ్ళో ఎట్లా రాస్తారో బుక్కులు పెట్టుకొని రాస్తారు. మీకు సాఫ్ట్వేర్ జాబులు కావాలన్నా, సాఫ్ట్వేర్లో జాబ్ చేసేవాళ్ళు వాడు పిచ్చోళ్ళ, వాళ్ళు ఇట్లా గుర్తుపడతారు అలాగానే.
ఐఐటీలలో జబర్దస్తిగా దూరిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత పారిపోయి వచ్చేస్తారు. ఫిల్టర్ సిస్టమ్స్ ఉన్నాయి. మనం లక్కీ ఏమంటే బిజినెస్లలో రిజర్వేషన్లు లేవు. మనం చాలా లక్కీ. లేకపోతే అది కూడా గబ్బులేస్తుంది. ఈ బిజినెస్ వీళ్ళే చేయాలి. ఇప్పుడు చూడండి, మంగళ వృత్తి బ్యూటీ పార్లర్లు అంతా బాబానోళ్ళు కూడా బ్యూటీ పార్లర్లు ఇస్తారు. బ్యూటీ పార్లర్లో ఉన్నంత లాభం ఇంకో దాంట్లో లేదు. కిలో జుట్టు 30,000 రూపాయలు. కిలో జుట్టు 30,000 రూపాయలు కిలో. బ్యూటీ పార్లర్లో మీ జుట్టు కత్తిరించి మీ దగ్గరనే డబ్బులు తీసుకొని ఆ జుట్టు అమ్ముకుంటే పావు కిలో జుట్టు అమ్మినా 1,000 రూపాయలు వస్తుంది. 5,000 వస్తాయి. పావు కిలో జుట్టు అమ్మితే 5,000 వస్తాయి. మీరేం చేస్తారు? పోయి కత్తిరించుకొని ఆమెకే 200-300 ఇచ్చేసి అవి పీకించుకొని ఇవి పీకించుకొని ఫేషియల్ చేసుకొని ఆమెకు 1,000 రూపాయలు ఇచ్చి వస్తారు. ఆమె సీదా కత్తిరించిన జుట్టు రబ్బర్ బ్యాండ్ వేసి 5,000కి అమ్మేస్తారు. అంటే మీరు బ్యూటీ పార్లర్కి పోతే వాళ్ళే మీకు డబ్బులు ఇవ్వాలి, కానీ మీ పిచ్చితనం, మీ హౌలగాళ్ళని ఎట్లా అంటే మనమే డబ్బులు ఇచ్చేస్తాం. అంటే ఎవరికి బిజినెస్ స్కిల్ లేనట్టు. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ మంగళ వృత్తిలో బ్రాహ్మణ మహిళలు, వేరే అన్ని రెడ్డి మహిళలు అందరూ బ్యూటీ పార్లర్ అని ఒక పేరు పెట్టేసి, యూనిసెక్స్ అని పెట్టి మొగోళ్ళు ఆడాలని కూడా పెట్టేసి బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఇన్నోవేషన్ మీరు వేరే బిజినెస్లో చేయలేరా? డిమార్ట్ లాంటి సంస్థలను కోమటోళ్ళు కష్టపడి ఒక డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు నిర్మించలేరా? నిర్మించవచ్చు. కానీ ఇక్కడ గోతులు తీసే సంస్కృతి ఎక్కువ ఉంది కనుక, ఒకరంటే ఒకరు పడదు కనుక, ఇంకోరు ఇమీడియట్లీ కాపీ చేస్తారు కనుక, నువ్వు చేసిన బిజినెస్సే పక్కింటి వాడు కూడా చేస్తాడు కనుక, వైవిధ్యం లేని బిజినెస్ స్టార్ట్ చేసి 100 మంది స్టార్ట్ చేస్తే 98 మంది క్లోజ్ అవుతుంది. ఎందుకంటే వైవిధ్యం లేదు, కొత్తదనం లేదు, చలాకితనం లేదు, స్ట్రాటజీ లేదు, ముందు చూపు లేదు. బిజినెస్ అంటే మామూలుగా ఉండదు. మీరు 10th ఎగ్జామ్ రాసినట్టు కాదు, కాపీ కొట్టి సర్టిఫికేట్ ఏమో చూపిస్తుంది 600కి 580, పొట్ట పడిస్తే ఒక అక్షరం రాదు. మళ్ళీ ఎట్లా రాసినవరా అంటే సైలెంట్. సమాజం, తెలంగాణ సమాజం మొత్తం 10th క్లాస్ కాపీ కొట్టిన స్టూడెంట్ లైఫ్ ఏముంటుందో అట్లాంటి లైఫ్ లీడ్ చేస్తుంటారు. 10thలో కాపీ కొట్టి సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివితే వీళ్ళకి జాబ్స్ రావాలి. బట్ బుర్రలో ఏముండదు. సోషల్ మీడియాలో వచ్చి వీళ్ళు లెక్చర్లు ఇస్తారు. అంటే ఇంత ఘోరమైన స్థితిలో సమాజం ఉంటే అసలు మనం సంస్కరించుకునేది విడిచిపెట్టి వేరే వాడి మీద ఏడుస్తున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది, ఎవరు వెళ్తున్నారు? ఆంధ్ర పెట్టుబడిదారులు, రాయలసీమ పెట్టుబడిదారులు వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? దమ్ముందా? వాళ్ళ ముందు మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే పీకి పారేస్తారు. నేను ఆ భయం ఉంది. ఇప్పుడు చూడండి, మల్లన్న ఎప్పుడైనా ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ మీద టాపిక్స్ తీసుకొని మాట్లాడాడు. ఎందుకంటే వాడు అక్కడ పోయి ఏం చేయలేడు కనుక. ఎప్పుడైనా మీరు ఓవైసీపై ధ్వజమెత్తింది చూసిండ్రా మీరు? మల్లన్న ఆయనకు తెలుసు మనం బీసీల దగ్గరనే ఉండాలి. బీసీ దగ్గర నుంచి మనం ముస్లిమ్స్ సైడ్ పోయినామంటే అక్కడ వాడిని గేట్ లోపల రానియారు. అందుకోసం ముస్లిమ్స్పై ఎక్కువ మాట్లాడాడు. ఎక్కడైనా పేపర్లు వస్తే కట్అవుట్లు కటింగ్లు చదువుతాడు తప్ప ఆ ధైర్యం, గుండె ధైర్యం లేదు. ముస్లిమ్స్లో చాలా పేదరికం ఉంది. బీసీల కన్నా ఘోరమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు ఓల్డ్ సిటీలో. మరి మల్లన్న పోయి ఓల్డ్ సిటీ గల్లీలలో ఎందుకు తిరగలే? తిరిగితే మొత్తం బలుగుతుంది కనుక. ఆ గుండె ధైర్యం లేదు. మాధవీలత ఆ రోజు నామినేట్ అయిన రోజు చెప్పిన, ముస్లిం మెజారిటీ ఉన్నాక ఆమె ఎట్లా గెలుస్తుంది?
ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మీరు ముస్లిం ప్రాంతాల్లో పోయి షాప్ తీయండి, మీ షాప్ నడుస్తుందా? నడదు. ఎందుకంటే అతి తక్కువ ధరలో కొనే వస్తువులే వాళ్ళు అక్కడ కొంటారు, వాళ్ళ ఏరియాలో అమ్ముడుపోతాయి. మీ మార్జిన్స్ అక్కడ గిట్టుబాటు కావు. మీ మార్జిన్స్ గిట్టుబాటు కావాలంటే హిందూ డామినేటెడ్ ఏరియాస్లో పోయి మీరు బిజినెస్ చేయాలి. ఇప్పుడు 100 ఏళ్ల నుంచి కుతుబ్షాహీ టైంలో నుంచి ఉన్న తుర్కోళ్ళు ఈ మార్వాడి దగ్గర నుంచి వస్తువులు కొని ఈ షాప్లో ఎందుకు పెడుతున్నారు? పిచ్చోళ్ళ వాళ్ళకి చేయడానికి రాదా? మన దగ్గర రిసోర్సెస్ లేవు, కాంటాక్ట్స్ లేవు, ఎబిలిటీ లేదు, ఓపిక లేదు. వాడు ఒక షాపు తీసిండంటే ఫ్యామిలీ మొత్తం ఆ షాప్లో పనిచేస్తుంది. మన ఆడవాళ్ళు చేస్తారా? ఇది మగవాళ్ళు చేయాలి. నీవు షాప్ తీసినావు చూసుకోవాలి. ఇంటికి వస్తే ఇంత బువ్వ పెడతా, అంతే. టైంకు బువ్వ పెడతా, చూడు నువ్వు ఏం చేస్తావో చేసుకో. ఎక్కువైతే నీవు చాలా ఫోర్స్ చేసినావంటే కౌంటర్లో కూర్చుంటా, ఎవడన్నా పైసలు ఇస్తే గల్లాబుడ్డిలు వేసుకుంటా, చేంజ్ చేస్తా. బిజినెస్ ఎట్లా డెవలప్ అవుతుంది? మీ అమ్మా నాన్న ఊళ్ళలో కూర్చోవాలి, మీరు ఇక్కడ వచ్చి బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ కావాలనా? కాదు. మీ అమ్మా నాన్నతో సహా ఊళ్ళ నుంచి పలానా ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ నుండి మీ షాప్లలో ఇద్దరు కూర్చోవాలి. నీ భార్య కూడా కూర్చోవాలి, నీ కొడుకులు కూర్చోవాలి, నీ పిల్లలు కూర్చోవాలి, నీ కాలేజీ నీ బంధువులను కూడా తెచ్చి కూర్చోబెట్టాలి. అప్పుడు బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఏ కలబడిలాగా నేను ఒక్కడనే పోయి బాణం సంధించి బిజినెస్ చేస్తా అంటే తొడ్డవుతుంది బిజినెస్. హోల్సేల్ మార్కెట్లో ఎప్పుడు కంట్రోల్ లేదు, లేదా ప్రొక్యూర్మెంట్ మీకు రాదు, ప్రొక్యూర్మెంట్కి ఉన్న బలాబలాలు, ఫైనాన్షియల్ మజిల్, కాంటాక్ట్స్, బ్రోకర్స్ మీకు తెలియదు, మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్ కాలేరు. మీకు సూరత్ అనే ఒక ప్లేస్ తెలుసు, మీరు ఎవడైనా సూరత్ పోవచ్చు, ఎవడైనా బట్టలు తేవచ్చు. ఎవడు అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీ హోల్సేల్ రేట్లు ఇస్తాడో ఆ ఫ్యాక్టరీ కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ మీకు హైదరాబాద్లో తెచ్చి అమ్మితే మీరు దాంట్లో మోనోపోలీ కాలేరు. సామర్థ్యం పెంచుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. 10th కాపీ కొట్టి పాస్ అయినట్టు కాదు. 80% స్టూడెంట్స్ 10th కాపీ కొట్టడం కారణంగా సమాజం అంటే సోమరిపోతుల సమాజం తయారై పెరిగినాక జాబ్స్ దొరకక డిగ్రీలు, డబల్ డిగ్రీలు, పిహెచ్డీలు చేసిన ఎవ్వడు కుక్కలు కూడా అడగకుంటే రోడ్డు మీద తిరుగుతూ ఏం చేయాలో తెలియక ఉద్యమాల బాట పెట్టి సెంట్రల్ లైబ్రరీలో పోయి బుక్స్లు చదువుకుంటా నోటిఫికేషన్ కోసం ప్రెషర్ వేసి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని నోటిఫికేషన్లు, ఎంతమందికి జాబ్స్ వస్తాయి, రాని వాళ్ళు ఏం చేయాలి? ప్లాన్ బి లేదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో నియర్లీ 60% 70% బిజినెస్ చేయాలి. రాజస్థాన్లో ఉన్న పరిస్థితి ఇక్కడనే ఉంది, ఇంకా ఘోరం ఉంది. అక్కడ ఎడ్యుకేషన్ లేదు, దేనికైనా తెగిస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఎడ్యుకేషన్ ఉంది, దేనికైనా తెగించడానికి రాదు, మనసు ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ వాళ్ళు చేసిన అంత బిజినెస్ మనం చేసి తీరాల్సిందే, చేయలేకపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఆ కోపం ఉంది. ఆ కోపం ఎవరి మీద తీయాలి? గవర్నమెంట్ మీద తీసే దమ్ లేదు. గవర్నమెంట్ మీద తీసినా ఎవరు కేర్ చేస్తాడు? అమ్మ నాన్న మీద తీస్తారా? తీయలేరు. వాడు తల తాకట్టు పెట్టి నీ చదివించుండు, ఆయన కాపీ కొట్టి పాస్ అయినాం. తల్లిదండ్రులు తప్పలేదు, గవర్నమెంట్ తప్పలేదు. గవర్నమెంట్ ఎన్నెన్ని జాబ్స్ సృష్టిస్తుంది? తప్పేవరిది? నీది. నీ ప్రకారం ఏమంటే చదివేది జాబ్ కోసము అనే ఒక ధ్యేయం పెట్టుకొని నువ్వు చదువుకుంటున్నావు. నీ చదివినాక జాబ్ వస్తలేదు. నీ ధ్యేయం తప్పు పట్టాలి కానీ ప్రభుత్వాన్ని, మీ తల్లిదండ్రులని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తప్పు పట్టద్దు. సమాజాన్ని అసలు పెట్టద్దు. సమాజం నీకు చెప్పిందా జాబ్ చేయమని? మార్జిన్స్ తక్కువ పెట్టుకోవాలి బిజినెస్ చేయాలంటే. మనకి ఎట్లా కావాలి? 200%, 300% మార్జిన్ కావాలి. కాదు బిజినెస్. నీ పక్కడు దొబ్బేస్తాడు.
మీ ప్రకారం ఏమంటే కొట్టు ఓపెన్ చేయగానే ఇట్లా ఉరికి రావాలి జనాలు వచ్చి, బాబు ఎంతైనా పర్వాలేదు నీ దగ్గరనే కొంటాం అనాలి. వాడేం నీ మామనా, పిల్లనిచ్చిన మామనా? వాడు కూడా కొన్నాడు. ఏమ్రా అల్లుడా నీకు బిజినెస్ చేయడానికి వస్తలేదు, మేము వచ్చినామని డబల్ రేట్లు అమ్ముతావరా అంటాడు. ఫస్ట్ బిజినెస్ స్కిల్స్, బేసిక్స్ ఆఫ్ బిజినెస్. మార్వాడీలు ఎక్కడి నుంచి మాల్ తెస్తున్నారు, వాళ్ళ బలాబలాలేమి, వాళ్ళ వీక్నెస్ ఏమి, అవి గుర్తుపట్టాలి. ఫస్ట్ సపరేట్ చేయాలి, చేసి అప్పుడు బిజినెస్లో ఎంటర్ కావాలి. వాళ్ళ బిజినెస్ నుంచి దూరంగా కొన్ని బిజినెస్ తీయాలి, వైవిధ్యం ఉండాలి. వాళ్ళు చేయలేని పనేమో మనం గుర్తుపట్టాలి, వాళ్ళకి ఎక్కడ బుర్ర పనిచేస్తలేదో మనం గుర్తుపట్టాలి, అక్కడ బిజినెస్ చేయాలి. ఎందుకు సక్సెస్ కాదు అయితే? కానీ ఆ ఓపిక, శ్రమ పడే మనస్తత్వం, ఆ ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదువుడు కాదు. బిజినెస్లో చేసే మెథడ్ ఎలా అని ఆలోచించగలిగిన బ్రెయిన్ ఉండడం కూడా ఎడ్యుకేషన్. అది మనకుందా? లేదు. లేనప్పుడు ఏడుపెందుకు? మనసులో మనం కుమిలిపోయి మనము ఇన్ని ఏళ్ల తర్వాత కూడా మన కాళ్ళపై మనం నిలబడలేకపోతున్నాం. మనం నిలబడలేము అని తెలుసుకున్న పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నా మనం చూస్తూ ఉండిపోతున్నాం, కానీ ఏం చేయలేకపోయినాం కదా అని నెత్తి కొట్టుకోవాలి. అది ఇడిచిపెట్టి వాడిని గో బ్యాక్, వీడిని గో బ్యాక్. ప్రభుత్వం దీనిపై చర్యలు ఎందుకు తీసుకుంటుంది? ప్రభుత్వం చర్యలు ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవని మీరు దాన్ని పెద్దగా చేసి, ఒక రాష్ట్ర సమస్యగా చేసి, ఒక కుల సమస్యగా చేసి దాన్ని రెచ్చగొడుతుంటే అందరు చప్పట్లు కొట్టాలనా? అసలు ఫస్ట్ తొలి వెలుగు రగుంది అనాలి. రోజు అదే ఆ గొడవని కవర్ చేస్తుండు కావాలని. ఎవడు ఇంటర్వ్యూ చేసుకుంటుండో వానికి సమర్థించడానికి వస్తలేదు. అసలు నీ మెయిన్ ఏమేమంటే, మేము వాళ్ళని గోబ్యాక్ అంటలేము, వాళ్ళ సంస్కృతిని గోబ్యాక్ అంటున్నాం. సంస్కృతి ఎట్లా పోతాడా? వాడు పుట్టిందే ఆ సంస్కృతిలా. ఇప్పుడు నా సంస్కృతి నా దగ్గర తీసి చూద్దాం, నన్ను బోనం ఎత్తని చెప్పు, ఎత్తండి. మా లైఫ్లో మీద ఎప్పుడు బోనాలు పోలేము. మా ప్రకృతికి మా దీనికి విరుద్ధం మేము చేయం. మరి నీవెందుకో డాండీ ఆడడానికి పోతున్నావు? మరి నువ్వు కూడా గట్టిగా ఉండు, మేము బోనాలు తప్ప వేరేం చేయము. మేము అక్కడ చారధామ్ యాత్రకు పోము, మేము ఓన్లీ సమ్మక్క సారాలమ్మ జాతరకే పోతామని భీష్మించుకొని కూర్చో దమ్ముంటే. ఆ దమ్ము లేదు. ఏడువంటరా అంటే అని చచ్చిన శవాల ముందు ఏడ్చినట్టు ఏడ్చి ఆడంగి వేదవాళ్ళు. దమ్ముంటే తొడగొట్టి అరే బిజినెస్లో తీయండిరా అని మలక్పేట గంజలో పోయి షటర్లు ఎత్తి దన్ బిజినెస్ చేయండి. మేము మార్వాడలోకి అమ్మామని మేమే పౌడర్ చేసుకొని ఒక బ్రాండ్ తయారు చేసి బీసీ మిర్చి అని తీసి ఘాటైన మిర్చి అని ఒక టైటిల్ పెట్టి స్టార్ట్ చేయండి. మీ దగ్గర గిర్నీలు లేవా? మీ దగ్గర మిర్చి పండదా? అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దొడ్డు ఓట్లు అంటున్నా ఎవడు తీసుకుంటలేడు, దాన్ని పిండి కొట్టించి ఇవి చేయండి, అప్పడాలు చేయండి ఊళ్ళంతా చేసి మేము మార్వాడాలకు అమ్మ, మేమే డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తామని ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎవడొద్దంటాడు? దమ్ము లేదు, ధైర్యం లేదు, ఓపిక లేదు, డబ్బు లేదు, ఆ వెనక హిస్టరీ లేదు. ఇన్ని హ్యాండిక్యాప్స్ పెట్టుకొని ఎక్కడ చూసినా గల్లీకి 10 మార్వాడే. అవును 10 కాదు 50 వస్తాయి, 50 కూడా నడుస్తున్నాయి. అది చూసుకొని సిగ్గు తీసుకో. నువ్వు ఒక్క షాప్ ఓపెన్ చేయాలి, ఫ్లాప్ అయిపోతుంది. నేను మొన్న చెప్పినా కదా కూరగాయల మార్కెట్లో అట్లున్నది మెంటాలిటీ. మరి ఎట్లా సక్సెస్ఫుల్ అవుతుంది? కానే కాదు, ఇంపాసిబుల్. ఇంకో 100 ఏళ్ళు ఇదే మెంటాలిటీతో ట్రై చేసినా మీరు బిజినెస్లో అట్టర్ ఫ్లాప్ అవుతారు. ప్రతిదీ ప్రభుత్వం చేయాలి, ప్రతిదీ ప్రజలే వచ్చి మన దగ్గర కొనాలి, నన్ను ఎత్తుక్కుంటూ రావాలి, ఇవన్నీ నడవవు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని భరిస్తున్నారు కానీ ప్రపంచం అట్లా భరించదు. ప్రపంచం కాళ్ళ దగ్గర మీరు పోతేనే బిజినెస్ అవుతుంది.
మీకు ఒళ్ళం కాదు, ఈగో ఎక్కువ. మరి ఈగో ఒళ్ళంగాక డబ్బులేమి స్కిల్స్లేమి ఉన్నోళ్ళు బిజినెస్ గురించి మాట్లాడొద్దు. ఆఫీస్లలో చపరాసి ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలి, ఈజీ దొరుకుతుంది మీకు. అంతేగాని పెద్ద పెద్ద హీరోల్లాగా మా గల్లీకి వాళ్ళే ఆక్రమించుకున్నారు, మనల్ని ఛాలెంజ్ చేస్తుంటారు, మీ అబ్బసము కాదు ఇది. తలుచుకుంటే ఇది తుర్కోళ్ళు అంటారు, ఇది మా సొమ్ము, మా నిజాం ఆస్తి ఇది అంటారు వాళ్ళు. మీరెందుకు వచ్చారు తెలంగాణ వాళ్ళు మా నిజాంలా అంటాడు, హైదరాబాద్కి అంటాడు. అప్పుడేం చేస్తారు? పొట్టిగున్నోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టింది అన్నట్టు. రేపు తుర్కోళ్ళే అన్నారు అనుకోండి, హైదరాబాద్ అంతా మాదే, మీరు విడిచిపెట్టి గో బ్యాక్ టు తెలంగాణ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? విడిచిపెట్టిపోతారా? దయచేసి అందరూ చాలా వేగ్గా ఆలోచిస్తుంటారు. బిజినెస్ అంటే అంత ఈజీగా ప్రతి సన్నాసి బిజినెస్ చేయలేరు, ప్రతి డబ్బున్నోడు బిజినెస్ చేయలేడు. దానికో ఎబిలిటీ, సత్తా కావాలి. అది ఉన్నోడే బిజినెస్ చేయగలడు అని అందరూ గుర్తుపెట్టుకుంటారు అని తెలియజేసుకుంటూ నమస్కారం.